श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం చిరునవ్వు చూపు అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే సాయి ఎక్కడ బాహ్య శౌచాన్ని ప్రస్తావించనే లేదు. బాబా ఎప్పుడు అంతఃశౌచాన్నే నొక్కి చెప్పారనమాట. బాహ్య శౌచాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. శోక ఆగ్రహాలతో సమర్పించిన నైవేద్యం ఆయనకి నిషిద్ధమైనది, కానీ కేవలం బాహ్య శౌచం కాదు. ఆయనకి శోకంతోటో ఆగ్రహంతో తీసుకొచ్చిన నైవేద్యం, మాలలు అట్లాంటివన్నీ ఆయనకి నిషేధం. వాటిని ఆయన స్వీకరించలేదు, కానీ బాహ్య శౌచం కాదు. ఆయన సాటివారిని పరోక్షంగా తనివితీరా నిందించడం అన్న అంతర్మాలిన్యం షిరిడీ దర్శించడానికి కూడా వ్యర్థం చేయగలదన్న అశౌచం అన్నమాట. ఆయన దృష్టిలో అశౌచం అంటే ఏంటంటే సాటి వాళ్ళని నిందించడం. నిందించి షిరిడీ వచ్చి సందర్శించడం కూడా వ్యర్థం. షిరిడీ యాత్ర వలన ఏంటి ప్రయోజనం అన్నారు బాబా. సాటివాడిని నిందించి పరోక్షంగా కూడా అనండి, నిందించి షిరిడీ వస్తే ప్రయోజనం లేదు. అది అశౌచం. అట్లాంటివి అశౌచంట. అంతేగాని వాడి పక్కన కూర్చున్నావా, నువ్వు స్నానం చేసావా, ఇది ముట్టుకున్నావా, అది ఇవన్నీ అశౌచం కాదని చెప్తున్నారు. సాటి వాళ్ళని నిందించడం, లేకపోతే శోకంతో ఆగ్రహంతో అట్లాగా నైవేద్యం తీసుకొని రావడం అంటే సరైన భావన లేకపోవడం అన్నమాట. అశౌచం అంటే మన లోపల జరిగేటువంటివి, అది అశౌచం అని బాబా చెప్పారు. ఇక మన ఆచారాలన్నీ ఏం కావాలి మరి? ఏంటండి ఆచారాలు? ఇవన్నీ ఏమైపోవాలి బాబా ఇట్లా అంటే సాయి గురువు సాయికి, సాయి మనకు బాహ్య శౌచాన్ని విధించలేదు. బాబా యొక్క గురువు బాబాకి, బాబా మనకు బాహ్య శౌచాన్ని ఆయన విధించలేదు. ముందు లోపల క్లీన్ అవ్వాలి, తర్వాత బయట వదిలేశారు, భక్తుడికే వదిలేశారు. అది ముఖ్యం కాదని చెప్పారు ముందు. కారణం దాని వెనుక అంతఃకరణాల అశౌచం చోటు చేసుకోవడం ఆయన గుర్తించారు. కారణం ఏంటంటే లోపల మాలిన్యం మనకు ఉండడం అనేది గుర్తించారు. లోపల మాలిన్యాన్ని ముందు అది మనసుని క్లీన్ చేసుకోవాలి ముందని చెప్పారు. మనసులో ఉన్న చెత్త ముందు పోవాలి. అసలు దేవాలయం లోపల ఉంది, మన లోపల ఉంది. భగవంతుడి ముందు మన లోపల ఉన్నాడు, అది క్లీన్ చేసుకోవాలి అని అన్నమాట. అందుకని తమ లీలల్లోనూ బోధల్లోనూ అంతఃశౌచాన్ని నొక్కి చెప్తూ వచ్చారు సాయి. అందుకే మనం ఆయన లీలలు బోధలు తీసుకుంటే ఎక్కడ బాహ్య శౌచం ఎక్కడ కనపడదు చూడండి. ఎంతసేపు అంతఃశౌచమే ఉంటుంది. బాబా లీలలు బోధలు చూసుకుంటే ఎప్పుడో ఎందులో తీసుకోండి మీరు, అంతఃశౌచమే ఉంటుంది. ఆయన ఎక్కడ కాళ్ళు కడుక్కోలేదని తిట్టలేదు, చెయ్యి కడుక్కోలేదని తిట్టలేదు, అలాంటివి ఏమీ లేవు. స్నానం చేయలేదని తిట్టకపోవడము ఇలాంటివి ఏమీ లేవు. చాలా విచిత్రం చూడండి. అక్కడ అలాంటివి ఎప్పుడు తిట్టలేదు బాబా. ఏ మనిషి నేను పక్కవాడిని తిడితే ఆయన అప్పుడు కోపడ్డారు చూడండి. ఎదుటివాడిని చులకనగా చూస్తే అప్పుడు కోపడ్డారు. ఎవరి మీదైనా కోపం వస్తే అప్పుడు అన్నారు, రే తప్పురా, ఎందుకురా అని తిట్టారు. అట్లాంటివన్నీ మనిషిలోని బలహీనతల్ని వాటి మీద ఆయన వ్యతిరేకించారు వాటిని కదా. మనలో కూడని పనులు ఉంటాయి చూసారా, వాటిని అన్నమాట, వాటిని ఖండించారు ఆయన. బాహ్య శౌచం భక్తునికి విడిచారు, బాహ్య శౌచం భక్తుడికి విడిచారు. అది చేసుకో, ముందు లోపల అది క్లీన్ అవ్వాలి అని చెప్పారు.
అలా అని బద్దకిస్తే అలాంటి నిద్రపోతును కూడా మసీదు ప్రవేశించనివ్వక బయట నుండే ఊది తీసుకుపోమ్మని గద్దించారు. అలాంటి నిద్రపోతుతాను అది తప్పు కదండి. ఆరతికి రాలేదు ఒకటి నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతానం తప్పు, అది బద్ధకం అన్నమాట. బద్ధకం కూడా చాలా తప్పు. అప్పుడు బయట నుంచే ఊదిచ్చి పంపించేశారు, రావద్దు పో అని, షిరిడి మెట్లు పైకి ఎక్క మసీదులోకి రావద్దని. ఆ బద్ధకం, నిద్రపోతుతాను అవి కూడా బలహీనతలు. శరీరాన్ని బద్ధకంగా ఉంచడం కూడా తప్పు. మాస్టర్ గారు ఎప్పుడు నిత్యం పనిచేస్తూ ఉండమని చెప్పేవారు, ఖాళీగా అసలు ఉంచేవారు కాదు. నిత్యం పని చేయాలి, లేకపోతే కర్మ పెరిగిపోతుందండి. మనకి పని చేస్తూ ఉండాలన్నమాట, ఎప్పుడు కష్టపడాలి. అంటే అక్కడ నిద్రపోతుతనమే అశౌచం అని గుర్తించాలి. ఆ నిద్రపోతుతనమే అశౌచం అంటే ఆ నిద్రపోవడం అనేది. ఆరతికి ముందు భోజనం చేయడం అశౌచం కాదు. ఆరతికి ముందు భోజనం చేస్తే అశౌచం కాదు, వాడు నిద్రపోతున్నాడు చూసారా, అది అశౌచం అని చెప్పారు. ఆకలితో వికలమైన మనస్సుతో బాహ్యమైన ఆరతి చేయడం సాయికి సమ్మతం కాదు. ఆకలితో కూర్చుని ఆరతి చేయడం, బాబా నేను తినకుండా చేస్తాను ఆరతి, అది సమ్మతం కాదు. మనసు వికలం అయిపోయి ఆకలితోటి అది సమ్మతం కాదు ఆయనకి. తినేసి కూర్చుని ప్రశాంతంగా ఆయన మీద దృష్టి పెట్టి ఆరతి చేసుకో, అది ఆయనకి సమ్మతం. దృష్టి ఆయన మీద పెట్టడం సమ్మతం తప్ప ఆకలితో ఉండి మనసు వికలం అయిపోయి మన దృష్టి అప్పుడు ఆయన మీద ఎట్లా పెడతాం? కడుపులో కాలుతుంటే మనం ఋషులం యోగులం కాదు కదా. ఆకలి దప్పను కంట్రోల్ చేసేటువంటి నిగ్రహం మనకు లేదు కదా. ఉందండి? లేదు. అందుకే మనకు ఉపవాసం కూడా తగదని చెప్పారు బాబా. మాన్పించారు ఉపవాసాలు చేస్తున్న వాళ్ళని, ఎందుకంటే దృష్టి ఆయన మీద ఉండదు. అందుకని ఆకలి శమించిన మనస్సుతో శ్రద్ధగా చేయబడిన ఆరతి భోజనాంతరమైనా ఆయనకు సమ్మతమే. ఆయనకేం కావాలి? శ్రద్ధ భక్తి. భోజనానంతరమైనా సమ్మతం ఆయనకి. అంతేగాని నువ్వు భోజనం చేసి ఆరతి చేయకూడదు ఇట్టంటే రూల్ లేదు అక్కడ ఆయన దగ్గర. కరుణామయుడు మనకి. నోట చొంగకారుతూ వక్షస్థలమంతా ఈగలు ముసురుతున్న ముసలివాడి మూటలోని కలకండ అతడి శ్రద్ధ వలన సాయికి రుచి. ఇది కూడా చెప్పుకున్నాం మనం చాలా నిన్న. 20 మైళ్ళు నడిచి వచ్చిన వృద్ధురాలి మూటలోని కొయ్యబారిన జొన్న రొట్టెలు, ఉల్లి పచ్చడి ఆయనకి ప్రీతి. అవి ఇష్టంట. పటాటో పాలు అట్లాంటివి ఇష్టం లేదు ఆయనకి. ఆ కొయ్యబారిన జొన్న రొట్టెలు అవి ఇష్టం ఆయనకి. ఓ ఘనంగా నైవేద్యాలు తెచ్చేసినా సరే ఆయనకి అవేమీ పనికి రాలేదు. నా భోజనం ఇవి కాదు అక్కడ వచ్చింది అనేసి వృద్ధురాలు తెచ్చింది తీసుకుని తిన్నారట ఆయన. కానీ పటాటోపంతో నాగపూర్ బొంబాయి నుండి బాహ్యాడంబరంతో ప్రసాదించబడిన మిఠాయిలు ముట్టరానివి, అవి ముట్టుకోలేదు ఆయన. ఆ చొంగకారుతో వృద్ధుడు తెచ్చినవి, కొయ్యబారిపోయిన జొన్న రొట్లు ఎందుకు? వాడు శ్రద్ధాభక్తులకి 20 మైళ్ళు నడిచొచ్చి ఇచ్చింట ఆవిడ, ఒక వృద్ధురాలు. అమ్మ నాదే ఇవ్వమ్మ అని చెప్పి తీసుకున్నారు, తిన్నారు, ఆయన ఆరగించారు. గోదావరిలో స్నానం చేసి తెచ్చిన శోకమోహాలతో బిక్కుబాయి సమర్పించిన నివేదన అంగీకారం కాదు. ఆవిడ స్నేహితురాలని బాబా బ్రతికించలేదని స్నానం చేసింది ఆవిడ. అన్నీ అయ్యాక కార్యక్రమాలు స్నానం చేసింది, కానీ స్నానం చేసి నివేదన పూలమాల అన్నీ పట్టుకొచ్చింది. కానీ శోకం ఉంది మనసులో. స్నానం చేసి పట్టుకొచ్చింది, మడిగాను నెక్స్ట్గానే పట్టుకొచ్చింది ఆవిడ. కానీ ఏంటి, ఆవిడ మనసులో మాత్రం శోకం ఉంది. బిక్కుబాయికి బాబా బ్రతికించలేదు నా స్నేహితురాలు అనేటువంటి బాధ ఉంది. దాంతో తీసుకొచ్చింది. 2 మొక్కల కింద అడింది ఆ మాల. నివేదన కూడా ఆయన స్వీకరించలేదు, అసలు అంగీకరించలేదు. దీని గురించే కాబోలు ఈ క్రింది శాస్త్రవాక్యం కూడా చెప్పింది. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. అక్కడి వరకు నేను చెప్పుకున్నాను. అందరికీ అర్థమవుతుందా? ఇది బాబా ఎప్పుడు ఏం చెప్పారంటే అంతఃశౌచాన్ని ఆయన నొక్కి చెప్పారు. బాహ్య శౌచం ఎక్కడ మనకు ఆయన లీలల్లో కానీ బోధల్లో కానీ ఎక్కడ కనపడదు. బాబా చెప్పిన దానిలో ముందు అంతఃశౌచం.
అది ఉంటేనే దీనికి ఏమైనా ఉంటుంది ఫలితం, లేకపోతే లేదు. ముందు జరగాల్సిన క్రియ అది. మనకు అది లేదు కాబట్టి ఇది మనకు ఫలితం ఇవ్వదు. ముందు అంతఃశౌచం ఉండాలి. ఉండి చేస్తే ఏమైనా అప్పుడు విరుద్ధమైన ఫలితాలు ఉండవు, లేకపోతే విరుద్ధమైనవి వస్తాయి, మనకి తద్విపరీతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. అట్లాంటి భావాలు మనలో వృద్ధి పొందుతాయి. జరగవలసింది ఒకటైతే వేరేలా జరుగుతూ ఉంటుంది. ఒక అందుకు పెడితే ఒక అందుకు జరగట్లేదు, ఇప్పుడు అన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి. అది తెలుసు ఆ విషయం బాబాకి. అందుకే, అంతే తప్ప ఆయన తెలియకేం కాదు. సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆయన తెలీదా ఏది కరెక్టో ఏది తప్పు అని తెలీదు. మనల్ని బట్టి మనకు పనికిరాదు అది, మనలాంటి వాళ్ళ పనికిరాదు కాబట్టి వద్దన్నారు ఆయన. ఈ కాలంలో మనకి ఆ క్యాపబిలిటీ మనకి లేదు కాబట్టి కదా. మీరు గురుచరిత్ర అవి చూస్తే అప్పుడు మనకు వచ్చింది. ఆ టైంకి దత్తస్వామి శ్రీపాదులు వారు వీళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో మనకు వచ్చింది అది, అప్పుడున్న కాలానికి. ఇప్పుడు మనకు కాదు. అందుకే బాబా వద్దన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇప్పుడు మనకి నేటి దేశకాల పరిస్థితులకి వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది. అప్పుడు మనకి లేదు, శౌచం అంతఃశౌచం లేదు మనలో. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతఃశౌచం తర్వాతే బాహ్య శౌచం అనేది. ఇదివరకు ఆ క్రియ జరిగేది, ఇప్పుడు లేదు. అందువలన ఎందుకు పెట్టారంటే అది ఉంది కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు లేదు కదా మనకి. అంతేగాని బాబాకి తెలియకో లేకపోతే అట్లా ఏం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్స్ అన్నీ. మరి పెద్దలు ఎందుకు చెప్పారంటే అదే, అంతే. అందుకని క్రింది శాస్త్రవాక్యం కూడా చెప్పింది. పరస్య బాహ్య కర్మాణి దృశ్యాముహ్యతి యో నరః నాభ్యంతర గుణాన్వేషి సోత్రేవ మూర్ఖ ఉచ్యతే. తాత్పర్యం: ఇతరుల బాహ్యకర్మలను చూచి ముక్తుడగు నరుడు అంతరంగికములగు గుణములను పరికించలేడు, అతడు మూర్ఖుడనబడును. ఇది చదువుకున్నామేమోనండి. ఇతరుల బాహ్యకర్మలను చూచి ముగ్ధుడగు నరుడు, ఇతరుల పై కనిపించేదంతా చూస్తాడట. చూసి వాడు ముగ్ధుడైపోతాడు, ఆహా ఓహో అనేసి. అలాంటి నరుడు అంతరంగికములకు గుణములను పరికించలేడు. లోపల ఉన్న గుణాలేంటో వాడు పరికించలేడు, చూడలేడు. లోపల ఎట్లా ఉంటుందో తెలియదు. అతడు మూర్ఖుడు అనబడును. అలాంటి వాడిని మూర్ఖుడు అంటారట. అలాంటి వాడు మూర్ఖుడు. వాడు లోపల చూడలేడు. ఎట్లాంటి వాడు మనిషి పైకి చూస్తాడనమాట. అంతే, ఇంకేం ఉండదు. మనకి బయట సమాజంలో కనబడుతుంది చూడండి. మంచి డ్రెస్సింగ్ ఉంటే వాడిని గౌరవిస్తారు, అంతే. వాడు ఎలాంటి వాడైనా కానివ్వండి కదా. అలాంటి వాళ్ళని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. ఎలాంటి వాడిని గౌరవించాలండి? గుడ్ క్వాలిటీస్ ఉండాలి, వాడి క్యారెక్టర్ బాగుండాలి. వాళ్ళని కదా గౌరవించాలి, బయట డ్రెస్సింగ్ బట్టి కాదు కదా. అది అందుకని బాహ్యకర్మలను చూచి ముగ్ధుడగు నరుడు అంతరంగికములకు గుణములను పరికించలేడు. వాడు బాహ్యంగా చేసేవన్నీ చూస్తాడు, బయటికి చూసి ముగ్ధుడైపోతాడు. వాహ్ ఏం గొప్పవాడండి ఈయన అనేసి. లోపల వాడు గుణం ఏమిటో తెలియదు. ఇప్పుడు సమాజంలో కూడా అదే జరుగుతుంది. ఎవరో ఏవో చెప్పేస్తూ ఉంటారు నాలా కూర్చుని. బా ఏం చెప్తారు, ఎంత గొప్పవాళ్ళండి గురువుగారు. ఆడవాళ్ళైతే అమ్మ, రైట్, అలా అయిపోతూ ఉంటుంది. కానీ లోపల అసలు వాళ్ళకంత సత్తా ఉందో లేదో, వాళ్ళు ఏంటి అసలు వేషం వేసుకున్నారో ఏమీ తెలియదు.
వాళ్ళ గురించి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ గుణాలు ఏంటో, వాళ్ళ హిస్టరీ ఏంటో ఏమీ తెలియదు మనకి. అది పరికించలేం. అదే అట్లాంటి వాళ్ళ మూర్ఖులు అనబడు. అలాగే మోసపోతుంది. నకిలీ ఆధ్యాత్మికత అట్లాగే వస్తుంది. క్రితం అధ్యాయంలో తెగ చెప్పుకున్నాం, నకిలీ ఆధ్యాత్మికత, నకిలీ గురువులు, ఇదంతా. అలా మూర్ఖులు మనం అందరం ఉండడం వల్లనే అది అలాగ పెరుగుతోంది. నెక్స్ట్ది, వ్యభిచరించిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్న యూదుల ప్రాచీన ధర్మాన్ని అనుసరించమన్న యూదులను అడ్డకించి, మీలో మనసారా కూడా ఎవడు వ్యభిచరించలేదో వాడు మొదటి రాయి వేయండి, తరువాత తక్కిన వారు వేయవచ్చు అని హుంకరించారు క్రీస్తు. ఒకసారి ఒక స్త్రీనిట రాళ్లతో కొట్టి చంపమంటున్నారట యూదులు. అదేంటంటే వాళ్ళ ప్రాచీన ధర్మం అంట. ఎవరైతే వ్యభిచరించిన వాళ్ళు, వ్యభిచారులు ఉంటారో ఆ స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలనేది ఒక ప్రాచీన ధర్మం అంట. అప్పుడు ఆ యూదులు చెప్తే అందరూ రాళ్ళు వేసి కొడుతున్నారట ఒక స్త్రీని. వాళ్ళకి ప్రాచీన ధర్మం అంట అది, అలా కొట్టి చంపాలి అన్నది యూదుల ధర్మం అంట. అప్పుడు అనగానే ఆ యూదులందరూ తీసి రాళ్ళు తీసి ఒక వ్యభిచారిని, ఒక స్త్రీని కొడుతున్నారట. కొడుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వచ్చారట. వచ్చి, మీలో మనసా కూడా ఎవడు వ్యభిచరించలేదో వాడు మొదటి రాయి వేయండి అన్నారట. మనసులో కూడా ఏ తలంపు రాలేదు అంటే, మనసారా కూడా ఎవరు వ్యభిచరించలేదు, మనసులో కూడా చెడు తలంపు అసలు రాకూడదట. అలాంటి వాళ్ళు మొదటి రాయి వేయండి అన్నారట. అంటే ఏంటి? మనసు కూడా పవిత్రంగా ఉండాలి, మనసులో కూడా చిన్న తలంపు కూడా రాకూడదు. అలాంటి వాళ్ళు మొదటి రాయి వేయండి అని. అంటే వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అట్లాగా? ఏ స్త్రీని కన్నెత్తి చూడని వాళ్ళు, ఎట్టి భావన రానివాడు ఎవడైనా ఉన్నాడా వాళ్ళల్లో? అంత పవిత్రుడు ఎవడైనా ఉన్నాడా? మనసులో కూడానండి. అలాంటి వాడిని మొదట రాయి వేయమన్నారట తీసి ఆమె మీద. యేసుక్రీస్తు నిజంగా జరిగిందండి, ఇది యథార్థమైన సంఘటన. అందరూ నిస్సహాయులే ఊరుకున్నారు. మరి ఏమనుకున్నారండి? యేసుక్రీస్తుని ఎందుకట్లా సిలువ వేశారు? మంచి గురించి ఎవరు పోరాడితే, ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళని ఇట్లాగే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆయన మంచి చెప్పినందుకే ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారు. ఇప్పుడు మనకు వచ్చేది డిసెంబర్ కదా, క్రిస్మస్ వస్తుంది మనకి తర్వాత. అవునా? ఆయన ఎంతో మహానుభావుడు, తక్కువ ఆయన ఏం కాదు కదా. ఆ మతంలో వచ్చిన మహనీయుడు ఆయన, మహాత్ముడు. రైట్? చూడండి ఎంత గొప్పవాడు అయి ఉండాలి ఆయన. సిలువేస్తుంటే ఆయన అన్నారట, పాపం వీళ్ళు ఏదో తెలియక ఇట్లా చేస్తున్నారు భగవంతుడా, వీళ్ళందరినీ క్షమించును ఆయన అన్నట్టు. ఆయన ఎంత కరుణ ఉండాలండి అలా అనాలంటే. అంటే ఇప్పుడు ఆయన గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మహాత్ములు ఎట్లా ఉంటారన్న దానికి చెప్తున్నాను. వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ క్షమాగుణం ఎలా ఉంటుంది అన్నదానికి, క్షమాగుణం అన్నదానికి. అది క్షమాగుణం అంటే. చంపేస్తున్నా సరే ఆ చంపేస్తున్న వాళ్ళని కూడా క్షమించిన ఆయన అని ప్రార్థించడం, వాళ్ళని క్షమాగుణం అంటే. చూడండి అసలు ఎంత ఎక్సలెంట్. నాకు అదే తలుచుకున్నప్పుడల్లా భలే ఉంటుంది నాకు ఆ వాక్యాలు తలుచుకున్నప్పుడు. ఆయన అట్లా ప్రార్థించారట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు, వీళ్ళందరినీ క్షమించండి. ఆయన భగవంతుడని తెలిస్తే అట్లా చెయ్యరు కదా, ఆయన మహాత్ముడని తెలిస్తే చెయ్యరు కదా వాళ్ళు. అంటే వాడు ఎలా ఉన్నారో చూడండి, ఎంత అజ్ఞానంతో ఉన్నారు. ఆయన మంచి చెప్తుంటే వాళ్ళకి ఎక్కలేదు అట్లాంటివి.
అది పరిస్థితి. ఇది లోకంలో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందండి. మహాత్ములందరూ వీటికి వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు, ఎదురెత్తూ ఉంటారు. అసలు కష్టం అంటే మనమేం కష్టం కాదండి. అసలు మనమేమి దేన్ని ఎదుర్కోం మనం అసలు. అలా ఎదుర్కొన్నది వాళ్ళే అందరూ. బాబా చూడండి, ఆ మత సామరస్యం కోసం ఎట్లా ఎదుర్కొన్నారో చూడండి. వాడు చంపడానికి కూడా వచ్చాడు. వాడు హిందూ ముస్లిం సమైక్యత కోసం ఆయన ఎంత ఇచ్చేశారు. అసలు ఎంత ధైర్యం ఉండాలండి. వెళ్ళి ఒక మసీదులో ఉండి ఆయన తులసి కోట పెట్టి అగ్నిహోత్రం పెట్టి ఇవన్నీ చేయాలంటే ఎలా ఉండాలి అసలు. మాస్టర్ గారినే చూడండి, ఆ టైంలో ఒక ముస్లిం ఫకీర్ గురించి చెప్పాలంటే సత్సంగాలు చేసి ఆయన గుళ్ళు కట్టి అట్లాంటి టైంలో నాస్తికత్వం అన్న టైం అండి బాబు. అది నాస్తిక సభలు జరిగేవి, మాస్టర్ గారు చర్చలు జరిగేవి. అట్లాంటి టైము అది. ఆ టైంలో ఆయన గురించి చెప్పారు బాబాని తీసుకొచ్చి. ఆయన ఎన్ని సాయిబాబా గుళ్ళండి చూడండి. అసలు వారి ధైర్యం అంటే అట్లా ఉంటుంది. ధర్మానికి అట్లా కట్టుబడి ఉంటారు వాళ్ళు. మనం ఎంత అసలు మనం అంత పిరికి బందులు ఎవరో ఉండవు. ధైర్యం అంటే వాళ్ళు. మనకేమనిపిస్తే ఆ సినిమాలో హీరో 4 తన్నులు తంటుంటే ఊ అంటారు మన పిల్లలు కదా. అవి కాదు చూపించాల్సింది వాళ్ళకి, పిల్లలకి. ఇలా ఒక వివేకానందని చూపించాలి, మాస్టర్ గారిని. వీళ్ళు కదా ధైర్యవంతులు అంటే. ఎలా ఎదుర్కొన్నారు అసలు, ఎట్లా ఉన్నారు వాళ్ళ ఆ గుణగణాలు ఏంటి అసలు. అది ధైర్యం అంటే. అట్లా ఉండాలి మంచి కోసం. అది పోయింది ఇప్పుడు. అది చెప్పడం పోయింది. ఒకప్పుడు కనీసం మా చిన్నప్పుడైనా ఉండేదండి. కాస్త గాంధీ గారి గురించో ఇవి ఏవో ఉండేవి. అవి పోయింది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఏంటంటే సినిమా హీరోలు పిల్లలకి. అట్లా తగలబడింది మనకి. అలా ఉంది. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే పెద్దవాళ్ళలోనే ఉంది, మనలోనే ఉంది. అందుకని ఏమైందంటే ఆయన ఏమన్నారట, మీలో మనసా కూడా ఎవడు వ్యభిచరించలేదో వాడు మొదటి రాయి వేయండి. మనసులో కూడా అట్లాంటి తలంపు రాకూడదట. అలాంటి వాడు మొదటి రాయి వేయండి అన్నారట ఆయన. తరువాత తక్కిన వారు వేయవచ్చు అని హోంకరించారు క్రీస్తు. అలాంటి వాడు ఫస్ట్ వేయండి, ఎవడున్నాడు వాడు, తర్వాత మిగతా వాళ్ళు వేయచ్చు అన్నారట యేసుక్రీస్తు. అందరూ నిస్సహాయులై ఊరుకున్నారు. వెంటనే అందరూ నోరు మూసుకుని ఊరుకున్నారట. అంటే బాహ్య శౌచం కంటే అంతఃశౌచం ఎంత ముఖ్యమో గుర్తించవచ్చు. అంటే ఏంటి, బాహ్యం కన్నా లోపల అంతఃశౌచం ఎంత ముఖ్యమో గుర్తించవచ్చు అని చెప్తున్నారు. దానిని నిర్భయంగా తెలిపేవాడే సద్గురు. దాన్ని నిర్భయంగా చెప్పేవాడే సద్గురు. అదే మనం బాబాలో చూసాం. అదే మళ్ళీ అక్కడ యేసుప్రభు చెప్పారు అక్కడ కదా. అదే మళ్ళీ మనం బాబాలో కూడా చూసాం. నిర్భయంగా చెప్పేవారు. ఇందా చెప్పుకున్నాను చూసారా, మహాత్ములందరూ ధైర్యంగా ఎట్లా ఉంటాయి అలా నిర్భయంగా చెప్తారు వాళ్ళు. ఎక్కడ భయం ఉండదు. ఏది ధర్మం, ఏది సరైనది దానిని నిర్భయంగా చెప్తారు వాళ్ళు. కరెక్ట్ అయిందని చెప్పడానికి భయం ఎందుకండి? ఏది కరెక్ట్ అది చెప్పడానికి భయం ఎందుకు కదా. మనమైనా అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ధర్మో రక్షతి రక్షిత అని చదువుకున్నాం కదా. ఆ ధర్మం మనం రక్షిస్తుంది అంతే. మసీదులో సాయికి వ్యక్తి పూజ సల్పే హిందువులను తుదముట్టింపజూసిన బాహ్యాచార మూడులకు సాయి చెప్పినదేమిటి? మసీదులో సాయికి వ్యక్తి పూజ సల్పే హిందువులను తుదముట్టింపజూచిన బాహ్యాచార మూడులకు సాయి చెప్పినదేమిటి అంటే, మసీదులో బాబాకి పూజ చేసేటప్పుడు పూజ చేయడం చూస్తారు. చూసి అట్లా చేయకూడదు అని చెప్పేసి
చాలా గొడవ చేస్తారు కదా, తెలుసు కదా, బాబాకి ఇట్లా చందనం అద్దడం, ఆయనకి పూజలు చేయడం ఇవేమీ నచ్చవు, గొడవ చేస్తారు. అందరూ ఎవరు అడ్డొస్తారో చూస్తానంటారు. బాబా రమ్మను, ఎవరు అడ్డొస్తారో చూస్తానంటారు. మహల్సాపతి చందనం అద్దుతూ ఉంటాడు బాబాకి. అలా చేయకూడదని కండిషన్ పెడతారు వాళ్ళు. పెడితే అది ఎవరు అడ్డొస్తారో చూస్తాను, రాయి చందనం రాయి, పువ్వులే చెయ్యి, చూస్తాను ఎవరు అడ్డొస్తారు అంటే. అలాగ బాబాకి అట్లా చేయడం అన్నది వాళ్ళకి నచ్చలేదు. అది వ్యక్తి పూజ అనిపించింది వాళ్ళకి. అట్లా చేయకూడదు, వ్యక్తి పూజ చేస్తున్నారు అనేసి. ఇదే ఉండేది మాస్టర్ గారికి. మాకు కూడా వచ్చాయి, మాస్టర్ గారు పటాలు పెట్టుకుంటున్నామని, ఇట్లాంటివన్నీ మాకు వ్యక్తి పూజ చేస్తున్నారని. ఇలాగ మనసులో చెడు తలంపు నుండి ఉపవసించలేకనే బాహ్యమైన ఉపవాసాలతో విర్రవేగే వారిని అరికట్టారు సాయి. ఉపవాసాలు ఎందుకు వద్దన్నారండి బాబా? చాలా చెప్పుకున్నాం మనం. మనసులో చెడు తలంపుల నుండి ఉపవసించలేకనే, మనసులో వచ్చే చెడు తలంపులని మనం ఎక్కడైనా ఉపవసించగలమా? వాటిని ఎక్కడైనా మనం ఆపుతున్నామా? అవి లేకుండా ఉంటుందా మనసులో? వాటికి ఉపవాసం లేదే, వాటిని ఆపట్లేదు మనం. తిండి మాత్రం మానేస్తున్నాం. అవి ఎందుకు మానట్లేదు? చెడు తలంపులు చెప్పండి. రాగ ద్వేష అసూయాది భావాలు కానీ ఇవేమీ పోవట్లేదు. ఒక్క చెడు తలంపు పోవట్లేదే మనకి. వాటి నుంచి ఉపవసించట్లేదు వాటిల్ని. కానీ బాహ్యమైన ఉపవాసాలతో విర్రవీగే వారిని అరికెట్టారు సాయి. కానీ బాహ్యమైన ఉపవాసాలు మాత్రం, ఇవాళ నాకు ఉపవాసం, ఇంతట్లో ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ తీస్తాడు, ఏదో చెప్తాడు పక్కవాడు, వీడు ఏదో 4 మాటలు అంటాడు, వాడు ఇంకోటి ఏదో చెప్తాడు, వీడు 5 మాట్లాడి ఎందుకు వచ్చిన వాళ్ళది. ఇంకో ఉపవాసమే ఉంది నా మొహం. ఏది తినేసి నోరు మూసుకు కూర్చోవాలి. ఆ చెడ్డ మాటలు మానేయాలి, అది ఉపవాసం ఉండాలి. తింటే తప్పు కాదు, భగవంతుడు ఏం చేయడు. తినే సహాయిగా ఒక పుస్తకం తీసుకుని చదువుకోవచ్చు, ప్రబోధామృతం తీసి చదువుకుందాం తినేసి శుభ్రంగా. ఎందుకు వచ్చిన గోల? నానా చెప్తాను కదా, వాడెట్లా వీడిట్లా, అట్టా చాలు మాస్టర్ అది అంటారు, అట్టా చాలట అంటారు. అట్లా ఎందుకు వచ్చింది? మన మనసు పాడవుతుంది తప్ప ఏం ఉపయోగం లేదు. అది అందుకని అలా బాహ్యమైన ఉపవాసాలతో విర్రవీగే వారిని నరికట్టారు సాయి. ఎందుకు వద్దన్నారంటే అందుకని. మన అంతరంగం ఏమి చక్క ప్యూర్ కాదు కదా, అందుకని. అలాగే అంతఃశుద్ధి లేని బాహ్యాచారాన్ని సాయి నిలిపివేశారు. అలాగే బాహ్యంగా చేసే ఆచారాలను నిలిపివేశారు. ఎందుకంటే అంతఃశుద్ధి లేదు, లోపల శుద్ధంగా లేం కదా, అందుకని వాటిని కూడా నిలిపివేశారు. బాబా దానికేం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చేస్తే గొప్పవాడనని, చేయకపోతే పనికిరానివాడను, ఇట్లాంటివి ఏమి లేవు ఆయన దగ్గర. ఆయన నిలిపివేశారు బాబా. ఎందుకంటే మనకు అంతఃశుద్ధి లేదు కాబట్టి. మేగుని ఆచారాన్ని ఆమోదించడానికి కారణం అతడి అంతఃశుద్ధి. లేదండి, మరి మేగుని ఒప్పుకున్నారు కదా, అతను అభిషేకం చేసేవాడు శివుడికి, ఇది అది కదా, అతను ఎందుకు ఒప్పుకున్నారు అడగచ్చు మనం. మనకు లీలామృతంలో కూడా ఉంది, నిత్యం చేసేవాడు శివుడికి అభిషేకం. అది ఎందుకంటే అతను ఆచారాన్ని ఆమోదించారు బాబా. ఎందుకంటే అతడి అంతఃశుద్ధి, ఎందుకంటే అతడు మనసు ఎంత బాగుందో తెలుసు బాబాకి, అందుకని అతన్ని ఆమోదించారు. మిగతా వాళ్ళు ఎవరికి చెప్పలా బాబా, అతని ఆచారాన్ని మాత్రం ఆమోదించారు వేగుడికి. ఎందుకంటే అతనికి అంతఃశుద్ధి బాగుంది, అతని మనసు, అతని అంతరంగం శుద్ధంగా ఉంది. అది ఆయన తెలుసు కదా, గురువుకి తెలుసు ఎవరు ఎట్లా ఉంటారన్నది. అతన్ని ఆమోదించారు, చేసుకొని ఇచ్చారు. నువ్వు చేసుకో అన్నారు, నీ ఆచారం నువ్వు పాటించుకో అన్నారు. మిగతా వాళ్ళని నోరు మూసుకోండి అన్నారు. అది మీరు ముందు లోపల జరగవలసింది జరగాలని చెప్పారు.
అతడు మరణించినప్పుడు వీడే అసలైన భక్తుడు అన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అతను మరణించినప్పుడు వీడే అసలైన భక్తుడు అని చెప్పారట. అంటే బాబా అట్లా అనాలంటే చూడండి, వీడే అసలైన భక్తుడు అన్నారట బాబా. ఆయన నోటితో ఆయనే అన్నారు. అంటే అతను అంతఃశౌచం ఎంత గొప్పదో చూడండి, ఎంత చక్కగా ఉండుంటాడు అతను. వీడే అసలైన భక్తుడు అన్నారట బాబా. అదే అంతఃశుద్ధి లేక సద్గంధ వివరణ చేసేవారిని ఆయన నివారించారు కదా, అది నిజమైన గురువు యొక్క రెండవ లక్షణం. అదే అంతఃశుద్ధి లేక, లోపల శుద్ధంగా లేదు మనసు, సద్గంధ వివరణ చేసేస్తున్నారట. చేస్తుంటే అట్లా చేసేవాళ్ళని కూడా ఆయన నివారించారట. ఇది కూడా ఉంది మనకి లీలామృతంలో. ఒక అతనికి ఏదో గర్వం కూడా వచ్చిందట. వస్తే వెంటనే మనం చెప్పడానికి మనం ఎవరు అన్నారు బాబా. లీలామృతంలో ఉంటుంది. టక్కుమని వేసేస్తారు ఎక్కడికక్కడ ఆ గుణాలను వేసేస్తారు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సద్గురువు దగ్గర అది అడ్వాంటేజ్ మనకి. ఎక్కడ ఇంత చెడు కూడా గుణం ప్రబలనివ్వకుండా ఆదిలోనే దాన్ని ఆపేస్తారు. మొత్తం అది స్టార్ట్ అవుతున్నప్పుడే వేసేస్తారు. ఒకసారి ఆశ్రయించిన తర్వాత ఇంకా స్ప్రెడ్ అవ్వదు ఎక్కడ. అంత జాగ్రత్తగా మనం ఎంతో అదృష్టవంతులు. ముందే అది పెరగకుండానే, స్ప్రెడ్ అవ్వకుండానే ఆపేస్తారు మనకి. అది పెరిగిపోయిందంటే కష్టం మళ్ళీ కదా ఆ గుణం. అందుకని అది నిజమైన గురువు యొక్క రెండో లక్షణం. అది రెండో లక్షణం అంట గురువుకు ఉండేది. సాయి ఏ మంత్రాన్ని, నామాన్ని, దైవాన్ని, మతాచారాన్ని ఆశ్రయించమని చెప్పలేదు. సాయి యొక్క గురువు బాబాకి ఏ మంత్రాన్ని కానీ, ఏ నామాన్ని కానీ, లేదా ఒక దైవాన్ని కానీ, లేదా ఒక మతాచారాన్ని కానీ ఆశ్రయించు అని చెప్పలేదు అని చెప్పారు. సాయి కూడా అలా ఏ భక్తులకు చెప్పలేదు. బాబా కూడా ఎవరికి అట్లా చెప్పలేదు. ఆయన కూడా ఒక మంత్రం కానీ, లేదా ఒక నామం కానీ, లేదా ఒక పర్టికులర్ దైవం అని కానీ, లేదా ఒక మతాచారాన్ని కానీ ఇట్లా చేయండి అని కానీ ఆయన ఎప్పుడు చెప్పలేదు. అలా అని రామమంత్రమో, కృష్ణ మంత్రమో, మరొక వ్రతమో మిగిలిన వాటికంటే అధికమన్నది నిజమైన గురువు యొక్క సాంప్రదాయం కాదు. ఇది ఎక్కువ, అది తక్కువ, లేకపోతే దానికన్నా ఇది ఎక్కువ, అలా ఎప్పుడు చెప్పాల. నిజమైన గురువు యొక్క సాంప్రదాయం అలా ఎప్పుడు చెప్పరు వారు. అది నిజమైన గురువు యొక్క సాంప్రదాయం కాదు, అసలు కాదు అది. అంతఃశుద్ధిని సాధించి సాత్వికమైన దైవీ సంపదను అలవరుచుకుంటే ఏ సాధనైనా చివరికి కేవల సద్గురు స్మరణ కూడా కృతార్థతనివ్వగలదు. ముందు అంతఃశుద్ధి. నువ్వు అంతఃశుద్ధి ముందు సాధించి ఏ సాధనైనా చేసుకో. ముందు కావాల్సింది అంతఃశుద్ధి. అందుకే బాబా లీలలు, బోధలు అన్నీ అంతఃశుద్ధి ఉన్నాయి. అంతఃశుద్ధి సాధించి నువ్వు ఏ సాధనైనా చేసుకో. అప్పుడు ఏ గ్రంథాలైనా చదువుకో, ఏదైనా చేసుకో, ఏ సాధనా మార్గమైనా చేసుకో. ముందు అంతఃశుద్ధి అది సాధించు, అప్పుడు ఫలితం ఉంటుంది. ఏది చేసినా సరే ఫలితం ఉంటుంది. చివరికి కేవల సద్గురు స్మరణ కూడా, నువ్వేం చేయకపోయినా సద్గురు స్మరణ అయినా చేసుకో. అంతఃశుద్ధి సాధించి కృతార్థతనివ్వగలదు. అంతే, గట్టెక్కేస్తావు నువ్వు అని చెప్పారు. చూడండి, ముందేంటిట అంతఃశుద్ధి. అన్నిటికీ, అన్ని సాధనా మార్గాలకి ముందు చేయవలసింది అంతఃశుద్ధి. లోపల క్లీన్. ఫస్ట్ మన గుణాలు కానీ, బలహీనతలు కానీ అవన్నీ తీసిపడేయాలి. ముందు చెడంతా పోవాలి మనసులో నుంచి. ఫస్ట్ జరగవలసింది అది. ఎన్ని కోటాను కోట్ల జన్మలు ఎత్తినా సరే, ఏమైనా సరే జరగవలసింది అదే. ఫస్ట్ జరగవలసింది అదే. దాని తర్వాతే మిగతావేమన్నా అసలు జరగవలసింది అంటూ ఉంటే అదే. అమ్మగారు కూడా ఒకసారి చెప్తారు, అసలు ఏదైనా సరే సంస్కారాలు మార్చుకోవడమే సాధన అంతా అదే అని చెప్తారు.
అదే పనిగా పెట్టుకున్నా పర్వాలేదంటారు. అదే పెట్టుకో ఏం పర్వాలేదన్నారు. ఎందుకంటే ముందు జరగవలసిందంటూ ఉంటే అదే మనలో మార్పు, అదే రావాల్సింది. అంతఃశుద్ధి నొక్కి చెప్పారు బాబా. మనం ఎవరినైనా తీసుకొని, చెవటమ్మ చరిత్ర చూసుకోండి, వెంకయ్య స్వామి, ఎవరినైనా తీసుకోండి, మహాత్ములందరూ చెప్పింది అదే అంతఃశుద్ధి. అదే చెప్పారు. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరం కూడా దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే బాబా చెప్పింది అదే ఆ ప్రయత్నం అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది జన్మలకి మనకి అభ్యాసం వల్ల అది సంస్కారం అయి వస్తుంది అనమాట. వచ్చే తర్వాత జన్మల్లోకి సులువు అవుతుంది, అది సులువు అవుతుంది మనకు. అప్పుడు లేకపోతే మళ్ళీ ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఇంత కష్టపడాలి మళ్ళీ. అందుకని ఇప్పుడు ఎంత కష్టపడితే తర్వాత జన్మ అంతా ఈజీగా జరగవలసింది ఇదే. ఎన్ని జన్మలైనా ఎత్తండి, మనం ఇదే జరగాలి అంతే. ట్రైనింగ్ ఇదే మనకి. దీనికోసం ఎన్ని జన్మలైనా ఎత్తాలి ట్రైనింగ్ తీసుకోవడం కోసం. ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేర్చుకోకపోయినా వచ్చే జన్మైనా నేర్చుకోవాల్సిందే. ఈ జన్మలో నాకు కోపం పోలేదనుకోండి, ఇంకో జన్మ ఎత్తి దాన్ని చేయాల్సిందే. ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు, అది పోయే వరకు అది మళ్ళీ అంతే జరుగుతూనే ఉంటుంది. అది ఏదైనా అంతే. మనకి ఇప్పుడు నేర్చుకోనవన్నీ మళ్ళీ నెక్స్ట్ జన్మ నేర్చుకోవాలి. అప్పుడు కూడా రాకపోతే ఇంకో జన్మ ఇలా ఎత్తుతూనే ఉంటాం అంతే. నేర్చుకునే వరకు అవ్వదు. పరీక్ష చూడండి, పాస్ అయ్యే వరకు మనకి కుదరదు కదా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేము, సర్టిఫికెట్ రాదు మనకి. అలాగే ఇది కూడా ఈజీ ఏం కాదండి. ఏదో ఈ జన్మతో నాకు అయిపోయింది, అబ్బా బాగున్నాను అనుకోవడానికి లేదు, అస్సలు లేదు. అక్కడ ఒక లెక్క ఒకటి ఉంది. అక్కడ మనకు తెలిసిన లెక్క అది కరెక్ట్ కాదు, అక్కడ లెక్క పడుతుంది. అక్కడ అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనకేమి ఇక్కడితో అయిపోలేదు. మన చెట్ట ఒకటి ఉంది, మనకు తెలియదు మన చెట్ట, ఆయన తెలుసు. అక్కడ వేస్తున్నారు అక్కడ. అది అందుకని దాని మీద ఫోకస్ చేయాలి. జాగ్రత్తగా మనలో మార్పు తెచ్చుకోవడం అనే దాని మీద, అంతఃశౌచం, బాబా చెప్పిన అంతఃశౌచం మీద జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ బాహ్య శౌచం కన్నా. అది బాబా చెప్పింది, అది నొక్కి చెప్పారు అంతఃశౌచాన్ని. అన్నిట్లోనూ, ఆయన లీలల్లోనూ, బోధల్లోనూ, అన్నిట్లోనూ. అది మిగిలింది రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.